హలో గైస్, నా పేరు మైత్ర ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అఫీషియల్గా ఈ రోజుతో స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ రోజు నుంచి ఇంకా వైజాగ్కి సంబంధించిన ప్రతి సర్వీసు కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచే కంటిన్యూ అవుతాయి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కంటిన్యూ అవుతాయి. సో అది మనకందరికీ కూడా క్లారిటీ అయితే ఉంది. అయితే దీని చుట్టూ ఇంకా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. అయితే వాటికి సొల్యూషన్ అయితే ప్రాపర్గా ఏమీ దొరకలేదు. బట్ వాటిని అయితే మటుకు అలాగే ఉంచేసి ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది ఎయిర్పోర్ట్ అయితే. సో అది నా యొక్క కన్సర్నింగ్ పాయింట్ ఇక్కడ. సో వాటి గురించే మాట్లాడదాం ఈ వీడియోలో. సో ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే నాకు తెలిసి భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే మటుకు ఆ ట్రావెలింగే. ఎందుకంటే ఆ ట్రావెలింగ్కి ఇప్పటికీ కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే లేదు. ఇప్పటికీ కూడా ఎవరైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఎస్పెషల్లీ కొంచెం పీక్ టైమింగ్స్ లాంటివి ఉంటాయి కదా. సో ఆ టైంలో ఏదైనా ఫ్లైట్ కనుక ఉన్నట్టయితే వెళ్ళాలంటే ఈజీగా 1.5 hours పైనే పట్టేస్తుంది. సో అలాంటి ఒక ప్రాబ్లం అయితే ఉంది. సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం ప్రాబ్లమే. ఇంకా అనకాపల్లి వాళ్ళకి ఈజీ, బికాజ్ అనకాపల్లి వాళ్ళు డైరెక్ట్గా అనకాపల్లి అనంతపురం ఫ్లైఓవర్ మీద వచ్చేస్తారు కాబట్టి, ఆ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దాని మీద వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. వాళ్ళు సిటీలోంచి రారు, ఆ ట్రాఫిక్ ఉండదు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా వచ్చేస్తారు. సిటీలో వాళ్ళకి ప్రాబ్లం, గాజువాక వాళ్ళకి కూడా ప్రాబ్లమే. ఎందుకంటే గాజువాక వాళ్ళకి కూడా వయా సిటీయే రావాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా కొంతవరకు మిస్ అయినా కూడా సింధియా రూట్ అటు ఎటైనా వచ్చినా కూడా అది కూడా నన్ను అడిగితే కొంచెం ప్రాబ్లమేటికే కదా. సో ఎటు చూసుకున్నా కూడా చాలా అంటే చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది సిటీలో ఉన్న వాళ్ళు కనుక, ఇఫ్ ఇన్ కేస్ ట్రావెల్ చేయాలి అని కనుక అనుకుంటున్నట్టయితే. సో దానికోసం బస్సులు ఏవో పెట్టారు. నేను 1-2 రీల్స్ కూడా చూశాను. మార్నింగ్ 4:30 నుంచి బస్సులు అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ ఆ బస్సులో నాకు ఒక్క ప్యాసింజర్ కూడా కనబడలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు బస్సుల్ని ప్రిఫర్ చెయ్యరు. చాలామంది ప్రిఫర్ చెయ్యరు. కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకోని క్యాబ్సే ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం లేట్ అయినా అంటే నా ఉద్దేశం క్యాబ్లో ఒకళ్ళు బుక్ అవ్వడం లేట్ అయినా అని. ఎందుకంటే జనరల్గా క్యాబ్స్ అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి ఎవరు లేరు అంటే వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి వాళ్ళు జనరల్గా యాక్సెప్ట్ చేయరు. అండ్ కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తామంటే తప్ప యాక్సెప్ట్ అయితే చేయరు కదా. సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా కొంచెం బుకింగ్స్ అనేవి లేట్ అవ్వచ్చు. సో అలా లేట్ అవ్వడం వల్ల మేబీ ఏమైనా కొంచెం లేట్గా బుకింగ్స్ అనేవి జరిగి కొంచెం లేట్గా వెళ్ళొచ్చేమో కానీ, బట్ అలాగైనా సరే దానికే ప్రిఫర్ చేస్తారు తప్పిస్తే బస్సుకి అయితే ప్రిఫర్ చేయరు. ఎందుకంటే బస్సు బేసిక్గా ప్రతి చోట ఆగుతూ వెళ్తుంది. సో చాలా కాంప్లికేటెడ్ జర్నీ అండ్ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. సో ఒకవేళ క్యాబ్ కనుక బుక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడున్న పెద్ద ప్రాబ్లం ఏంటి, సిటీ సెంటర్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ గురుద్వారా నుంచి నేను బుక్ చేయడానికి చూస్తున్నాను నేను. సో మనకి ఏం చూపిస్తుంది తెలుసా, ఉబెర్ ప్రీమియం చూపించట్లేదు ఇక్కడ అసలు. సో ప్రీమియం రెంటల్స్ చూపిస్తోంది. అది 5 hours 50 kilometers అని చెప్పి 1962 రూపీస్ చూపిస్తోంది. ఉబర్ గో అయితే 1026 రూపీస్ చూపిస్తోంది. బట్ డెఫినెట్గా 1026 రూపీస్కి అయితే రారు. ఖచ్చితంగా 1200 అయితేనే వస్తామంటారు డెఫినెట్గా, అదైతే చెప్పొచ్చు. కొంతమంది 1300 1400 అడిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లే. ఉబర్ ఎక్సెల్ అయితే 1844 రూపీస్ చూపిస్తోంది. గో రెంటల్స్ అయితే అది 1667 రూపీస్ చూపిస్తోంది 5 hours 50 kilometers. సో గో నాన్ ఏసీ 807 రూపీస్. డెఫినెట్గా ఎవరు రారు. ఏసీ వేసినా వేయకపోయినా ఫ్యూయల్ అయితే ఎక్కువే తాగుతుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రారు. ఎక్సెల్ రెంటల్స్ అయితే 5 hours 50 kilometers 2318 రూపీస్ పడుతుంది. సో ప్రీమియమే అనుకుందాం పోనీ, అంటే ప్రీమియరే అనుకుందాం పోనీ. సో 1962 రూపీస్ పడుతుంది ఒక సైడ్కి. ఓకే, ఒక సైడ్కి 1962 రూపీస్ పడుతుంది. అది మామూలు విషయం అయితే కాదబ్బా. అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఈజ్ వెరీ 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 హ్యూజ్ అమౌంట్. అంటే రెండు వైపులా మనం క్యాబ్లో కనుక వెళ్ళి రావాలి అని కనుక డిసైడ్ అయినట్టయితే అప్పుడు ఆ ఫ్లైట్ ఛార్జెస్ ఎంత అవుతాయో ఈ క్యాబ్ ఛార్జెస్ కూడా అంతే అవుతాయి. సో ఇంతకుముందు సిటీలో ఉన్నప్పుడు 600 రూపీస్ 650 రూపీస్ అలా అయ్యేది అంతే మోస్ట్లీ. బట్ ఇప్పుడు అలా కాదు, ఇంకా చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ప్రైసెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా దానికి ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు కూడా. వేరే ఆప్షన్ కూడా లేదు అక్కడ. ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే అమౌంట్. పెట్టుకోనంటే ఇంకా వెళ్ళడం మానేయడమే, ఇంకా ఫ్లైట్లో వెళ్ళడం మానేసి ట్రైన్లో వెళ్ళడమే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లంకి అయితే ఓ ప్రాపర్ సొల్యూషన్ లేదు. బస్సులు పెట్టామంటున్నారు కానీ బస్సులు బేసిక్గా నార్మల్ రూట్ 1.5 hours, బిజీ రూట్ అంటే లైక్ బీచ్ రోడ్లోంచి వెళ్ళేది 2 hours పడుతుందంట. సో ఒకవేళ పొరపాటున ఆ బీచ్ రోడ్లో వెళ్ళే రూట్ ఎవరైనా గాజువాక పర్సన్ ఎక్కారే అనుకోండి, సో 2 గంటలు పడుతుంది ఆ వ్యక్తికి.
ఆ వ్యక్తి 2 గంటల పాటు బస్సులో కూర్చొని అక్కడ మళ్ళీ వెయిటింగ్, సెక్యూరిటీ చెక్కులు అన్నీ కలిపి 1 గంటన్నర కూర్చొని, ఫ్లైట్ జర్నీ 1 గంట కూర్చొని, ఆ తర్వాత మళ్ళీ అక్కడ దిగిన తర్వాత హైదరాబాదో, బెంగళూరు, చెన్నైయో వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా క్యాబ్ జర్నీస్ ఉంటాయి. అదో 1 గంటన్నర 2 గంటలు పడుతుంది. దీని బదులు ట్రైన్కి వెళ్ళిపోవడం బెటర్ కదా అనుకుంటాడుగా. వందే భారత్ స్లీపర్లు వచ్చినట్టయితే దానికి వెళ్ళిపోతారుగా. అదే జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇంకంతే ఇంకా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా అంటే చాలా బ్యాడ్ పొజిషన్. ఇప్పటికీ కూడా ఆ డిస్టెన్స్ అయితే మటుకు ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేదు. సో సిటీ నుంచి ఒక ప్రాపర్ ఫ్లైఓవర్ అయితే పడాలి. అది ఎలా అంటే ఎక్కడ దాకా అంటే ఆనందపురం అవతల వరకు పడాల్సి ఉంటుంది. సిటీ నుంచి ఒక ఫ్లైఓవర్, చాలా పెద్ద ఫ్లైఓవర్ అయిపోద్ది అప్పుడు. అది వచ్చిన బాధ అంతా కూడా. సో ఇప్పుడు ఏదైతే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉందో దానికి డబల్ కట్టాల్సి వస్తుందేమో నాకు తెలిసి. సో అంత పెద్దది కడితే తప్ప అది ఇంకా అదే అవ్వదు. అంటే లైక్ ఇప్పుడు అంతా చేసి ఆనందపురం దగ్గర కట్టలేదు అనుకోండి, ఆనందపురం దగ్గర ఫుల్ జామ్ అయిపోద్ది. పోనీ అట్లీస్ట్ ఇంకొకటైనా చేయొచ్చు. ఏముంది సింపుల్, ఆనందపురం చివరి వరకు కట్టాలబ్బా. ఇంకా ఆ తర్వాత నుంచి కొంచెం ఈజీ, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కొంచెం బెటర్ రూట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు నన్ను అడిగితే మటుకు. బట్ ఆనందపురం వరకు పక్కాగా కట్టి తీరాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆ ఆనందపురం దగ్గర ఆ ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఉండే ట్రాఫిక్ జామ్ అంతా ఇంత కాదు. సో దాన్ని దాటి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్ అందరూ కూడా. సో అది ఒకటి ఇంపార్టెంట్. సో దానికి ఏం చేస్తారో చూడాలి మరి ఇంకా. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. తర్వాత రెండో ప్రాబ్లం ఏంటంటే యూడిఎఫ్ ఛార్జెస్. యూడిఎఫ్ ఛార్జెస్ అనేవి అంటే యూజర్ డెవలప్మెంట్ ఫీజు. సో దాన్ని బేసిక్గా చాలా ఎక్కువ స్థాయిలో మన మీద రుద్దుతున్నారు. సో లైక్ ఎలా అంటే ఇంటర్నేషనల్ అరైవల్కి భోగాపురం ప్యాసింజర్కి అంటే భోగాపురంకి వచ్చే ప్యాసింజర్కి 545 రూపీస్ పడుతుంది. ఇంటర్నేషనల్ డిపార్చర్కి అయితే 1255 రూపీస్ పడుతుంది. బట్ ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో అయితే ఇంటర్నేషనల్ డిపార్చర్ మీద అసలు మనకి చాలా అంటే చాలా లిమిటెడ్ అమౌంట్ ఉండేది, చాలా తక్కువ ఉండేది, నెగ్లిజిబుల్ అమౌంట్ ఉండేది కాదు అసలు. సో దాంట్లో అసలు లేదు. ఇంటర్నేషనల్ అరైవల్కి అయితే అసలు రూపాయి లేదు. ఇంటర్నేషనల్ డిపార్చర్ కూడా చాలా తక్కువ ఉండేది. బట్ దీనికి ఏంటంటే 1255, 545 పెట్టారు డిపార్చర్కి, అరైవల్కి. తర్వాత డొమెస్టిక్ అరైవల్కి ఓల్డ్ ఎయిర్పోర్ట్లో 0 రూపీస్, నో అరైవల్ యూడిఎఫ్. కానీ భోగాపురంకి ఇప్పుడు 355 రూపీస్ పర్ ప్యాసింజర్ పడుతుంది. అలాగే ఓల్డ్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ డిపార్చర్కి 325 నుంచి 354 మధ్యలో ఉండేది బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్. ఇప్పుడు 835 రూపీస్ పర్ ప్యాసింజర్ పడుతుంది. డిస్టెన్స్తో సంబంధం లేదు. సో ఇప్పుడు టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి నార్మల్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో అదొక పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. తర్వాత మూడో ప్రాబ్లం ఏంటంటే ఈ అరైవల్ అండ్ పార్కింగ్ అండ్ వెయిటింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి కొంచెం ఘోరంగానే ఉన్నాయి అవి అయితే మటుకు. సో లైక్ 8 మినిట్స్ వరకు ఫ్రీ భోగాపురం ఎయిర్పోర్ట్లో. వైజాగ్ ఎయిర్పోర్ట్లో అంతకుముందు ఇంకేమీ లేదు, ఎందుకంటే దానికి ఒక రిలాక్స్డ్ లేదంటే నామినల్ లేన్ ఉండేది దానికి. సో దానికి ఈ పార్కింగ్ స్ట్రక్చర్ ఏమి ఉండేది కాదు. మినిట్ బై మినిట్ ఎస్కలేషన్ ఫీజు ఏమి ఉండేది కాదు. ఇక్కడ అలా కాదనమాట. 8 మినిట్స్ వరకు ఫ్రీ అంటే మనం తెచ్చి అంటే ఎవరైనా మనం డ్రాప్ చేయాలన్నా పిక్ చేసుకోవాలన్నా మనం ఎయిర్పోర్ట్ బయట ఆగిపోయి వాళ్ళు వచ్చారు అని చెప్పి ఫోన్ చేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి హడావుగా లగేజ్ ఎక్కించి బయటికి రావాలి. లేదంటే 8 to 10 మినిట్స్ అయితే 250 రూపీస్ కట్టాలి. 10 మినిట్స్ దాటితే 15 మినిట్స్ వరకు 500 కట్టాలి. 15 మినిట్స్ దాటితే వెహికల్ పట్టుకుపోతారు, అంటే ఇంకా టోయింగ్ చేస్తారు అనమాట. అది జరుగుతుంది అక్కడ. సో ఒకవేళ ఎవరినైనా మనం డ్రాప్ చేయాలనుకున్నా కూడా వెళ్ళి ఫాస్ట్గా డ్రాప్ చేసి ఎవరు బాయ్ కావాలంటే సెండ్ ఆఫ్ నీ ఫోన్లో ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోవాలన్నమాట. అది పరిస్థితి, అదొకటి ఉంది. లేదంటే డబ్బులు కట్టాలి బీభత్సంగా. తర్వాత పార్కింగ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. పార్కింగ్ ఛార్జెస్ ఎలాగో సెపరేటే, అది వేరే విషయం. బట్ హానెస్ట్లీ ఇక్కడ అంటే లైక్ ఇప్పుడున్న భోగాపురం దాంట్లో అయితే మటు కొంచెం ఎక్కువే ఉన్నాయి పార్కింగ్ ఛార్జెస్ మన కంపేర్ టు వైజాగ్స్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసినట్టయితే కొంచెం ఎక్కువ ప్రైజెసే ఉన్నాయి. కోర్స్ మరి ఇంకా కొత్త ఎయిర్పోర్టు అందుకని చెప్పి కొత్త ప్రైజింగ్. సో ఓకే, బాగానే ఉంది. ఇది మూడో ప్రాబ్లం. నాలుగో ప్రాబ్లం వచ్చి స్టాఫ్. బేసిక్గా చాలామంది స్టాఫ్ని కంటిన్యూ చేయట్లేదు. బికాజ్ అలా కంటిన్యూ చేయాలంటే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఇల్లులు మారిపోలేరు కదా ఇక్కడ నుంచి. వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఇప్పుడు ఈ ఏరియాలో ఉంటున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో వర్క్ చేయాలి అంటే వాళ్ళు అక్కడికి దగ్గరలో ఎక్కడో ఇల్లు తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఉండలేరుగా. సో అది కదా ప్రాబ్లం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళందరికీ కూడా చాలా కాంప్లికేట్ అయిపోయింది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. అండ్ దే కాంట్ డూ మచ్ మోర్, అంటే అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. మహా అయితే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఉంటే ఎక్కడ ఉండాలి? ఆ బసవపాలెం దగ్గర, లేదంటే గాలిపేట దగ్గర, లేదంటే అక్కడ రెల్లిపేట, ఇలా కొన్ని ఏరియాలు ఉన్నాయి. లేదంటే ఉప్పాడపేట, ఇలాంటి ఏరియాల దగ్గర ఉండాల్సి ఉంటుంది. అక్కడైతే కొంచెం దగ్గర ఎయిర్పోర్ట్కి.
సో బట్ అక్కడ కనీస ఏమంటారు, ఇప్పుడు సిటీలో ఉన్నట్టుగా మౌలిక వసతులు ఉండవు కదా. లైక్ ఇమీడియట్గా క్యాబులు లాంటివి దొరకడమో, లేదంటే ఆటోలు దొరకడమో, మార్కెట్లు పక్కనే ఉండడమో, కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే దొరకడమో, ఇవేం జరగవు కదా ఇంత ముందులాగా. సో అదంతా కూడా చాలా ప్రాబ్లమేటిక్ కాబట్టి ఎవరు కూడా అంత దూరం వెళ్ళి ఉండే పరిస్థితి అయితే లేదు. సో అదొక కీ ప్రాబ్లం. సో విజయనగరం వాళ్ళకి బాగా దగ్గరగా ఉంటుంది. ఎవరైతే విజయనగరం పీపుల్ ఉంటారో వాళ్ళు కావాలంటే అప్ అండ్ డౌన్ చేసేయచ్చు. ఆ కొద్దో గొప్ప కష్టపడితే అప్ అండ్ డౌన్ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం సింపులే వైజాగ్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే నన్ను అడిగితే మటుకు. ఎందుకంటే అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఈ ధర్మపురి మీదుగా అలా వచ్చేస్తే విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా భోగాపురం లేన్కి కలిసిపోవచ్చు. కలిసిపోయి ఆ తర్వాత అలాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కూడా బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. సో అలాగా ఒక ఛాన్స్ అయితే ఉంది వాళ్ళకి. బట్ వైజాగ్ వాళ్ళకైతే మటుకు చాలా కాంప్లికేటెడ్. అండ్ చాలామంది అందుకే ఇప్పుడు ఉద్యోగాలను అయితే వదిలేసుకుంటున్నారు, కోల్పోతున్నారు. సో ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కొత్త ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లమే కదా ఎంత కాదన్నా సరే. సో ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే దీంట్లో. సో ఇలాగా ఇదొక ప్రాబ్లం. సో 4 ప్రాబ్లమ్స్ అయ్యే ప్రస్తుతానికి. 5th ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా అనేది ఆల్రెడీ మొదలైపోయింది ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతంలో. వైజాగ్లో ఇంకెక్కడ ఆ ల్యాండ్ల మీద ఫోకస్ చేయట్లేదు, కానీ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మటుకు మామూలుగా ఫోకస్ చేయట్లేదు. దివీస్ ప్రాంతం దగ్గర కానీ, పాండవుల పంచ అనే ప్రాంతం ఉంటుంది బీచ్, అక్కడ దగ్గర కానీ, లేదంటే కవులవాడ, మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా ఇంకా అసలు మామూలుగా జరగట్లేదు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా అందరూ కూడా అక్కడే ఇన్వెస్ట్ చేసేద్దామని చెప్పి చూస్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అదే ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. సో అంతే మరి ఇంకా. సో ఏమో అంటే ఆ రియల్ ఎస్టేట్ వల్ల ఆ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సఫర్ అవుతారేమో అన్న ఒక పాయింట్ కూడా ఉంది ఎంత కాదన్నా సరే. అంటే అక్కడ కొంతమంది నివసిస్తూ ఉంటారు కదా ఎంత కాదన్నా సరే. సో వాళ్ళు అక్కడ ఏదైనా పోనీ ఆ స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఒకప్పుడు బేసిక్గా అక్కడ ఉండే రేట్లు వేరు, ఇప్పుడు ఉండే రేట్లు వేరు. ఇప్పుడు విచ్చల విడిగా పెరిగిపోయినాయి రేట్లన్నీ కూడా. సో అలా ఉంది. సో అదొక ఆ లోకల్ పీపుల్ తాలూకా ఏమంటారు లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎఫెక్ట్ అవుద్దేమో అన్న ఫీల్ అయితే ఉంది నాకైతే. చూడాలి మరి ఇంకేమో ఏం చేస్తారో. సో ఈ 5 కాకుండా ఇంకో బోనస్ ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే రేపు పొద్దున్న నాకేమనిపిస్తుందంటే ఈ ఎయిర్పోర్ట్ వల్ల అంటే ఇంత దూరంగా ఉండడం వల్ల అది గ్రో అవుతుందా, అండ్ ఉన్న సిటీ మ్యాప్ అంతా కూడా కంప్లీట్గా మార్చాల్సి వస్తుందేమో, వాట్ దే క్యాన్ డూ అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఇప్పటికీ ఉందబ్బా. ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ దట్. లెట్స్ సీ మరి ఇక చూద్దాం. నాకైతే ఏమో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు సిటీ బేసిక్గా బాగానే ఉంది. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు చాలా దూరంగా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆనందపురం, తగరపొలస, విజయనగరం వాటికైతే బాగానే డెవలప్ అవుతుంది. అండ్ ఈ గూగుల్ డేటా సెంటర్స్ అన్నీ కూడా బేసిక్గా కొంచెం దగ్గరగా వస్తాయి వాటికి ఆబ్వియస్లీ. అది ఉందలేండి, ఇంకా అది ఎటు చూసుకున్నా కూడా సిటీ పీపుల్కి అయితే మటుకు ఎఫెక్టేనబ్బా. గాజువాక పీపుల్కి, సిటీ పీపుల్కి ఎఫెక్ట్. అనకాపల్లి వాళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళకి ఏం పోయిందేట్లేదు. బట్ వీళ్ళకైతే మటుకు చాలా ఎఫెక్ట్ సిటీ పీపుల్కి. సో అది నాకైతే అలా అనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకా. ఏమో చాలా ఏరియాలు ఆల్రెడీ బాగానే డెవలప్ అయిపోతున్నాయి కదా. సో అలాగే ఇప్పుడు అన్నీ ఇక్కడ డెవలప్ అయిపోతాయేమో, అయిపోయి అంతా బాగానే ఉంటుందేమో. మంచిగా జరగాలని కోరుకుందాం. బట్ ఇప్పుడుకైతే మటుకు యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు ప్రాబ్లమేనబ్బా, అదైతే చెప్పగలను నేనైతే. అది మరి నా ఒపీనియన్ అయితే. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకేమైనా మిస్ చేశానా? మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పి, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెగ్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.